అందరూ మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ద హోల్ టీమ్ ఇంత మంచి పాట చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు. అండ్ వన్ మోర్ థింగ్, ఇందాక నేను మాట్లాడినప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తి రాలేదు, బట్ ఇప్పుడు వచ్చారు. సో ఆయన గురించి నేను చెప్పాలి. చిన్నప్పుడు ఆయన సినిమాలు చాలా చూశాను. చాలా గొప్ప ఆర్టిస్ట్ అని చెప్పడం చాలా తక్కువ అవుతుంది. బట్ ఆయనతో ఎప్పుడు నేను వర్క్ చేసే అవకాశం రాలేదు, ఎప్పుడు కలిసే అవకాశం కూడా రాలేదు. అండ్ ఈ రోజున ఆయన నటించిన మూవీకి వర్క్ చేయడం నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇందాక నుంచి ఆయన గురించి ప్రస్తావన రాగానే ఇద్దరు ముగ్గురు పాడడానికి పాపం ట్రై చేసి ఒక లైన్ అనేసి వదిలేశారు. బట్ నేను డెఫినెట్గా ఆ సాంగ్ పాడాలి, బికాస్ ఆ సాంగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇళయరాజా గారు కంపోజ్ చేసింది, ప్లస్ భానుచంద్ర గారు యాక్ట్ చేసింది. ராசாத்தி ஒன்று காணாத நெஞ்சில் காத்தாடி போலாடுது, பொழுதாகி போச்சு விளக்கேத்தியாச்சு, பொன்னான ஒன்று தேடுது, ராசாத்தி ஒன்று காணாத நெஞ்சில் காத்தாடி போலாடுது, మళ్ళీ వేచాను నీరాకై, భానుచంద్ర గారి కోసం ఇక్కడ అందరూ వేచింది కుబేర ఫ్యామిలీ. టీమ్ వర్క్ అండి. ఏ సినిమా అయినా సరే, ఇదే కాదు, ఏ సినిమా అయినా సరే ఒక అద్భుతంగా ఒక అవుట్పుట్ వచ్చింది అంటే, మంచి ప్రోడక్ట్ వచ్చిందంటే ఇట్స్ అ టీమ్ వర్క్. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున. అండ్ ఈ ఆడియో సెలబ్ కనెక్ట్ వాళ్ళు లాంచ్ చేశారు, అండ్ వారికి అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో ఒక వ్యక్తి గురించి చెప్పాలి, చంద్ర గారు. చంద్ర గారు ఈ సినిమాకి చాలా చాలా హెల్ప్ అయ్యారు, చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. అండ్ ఆయనకి అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.